నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తన భార్య జీవితాన్ని మార్చేసిన భర్త నిర్ణయం. క్షణం తీరిక లేకుండా అన్ని పనులు భార్యతోనే చేయిస్తున్న అమ్మా నాన్నలు, తన తమ్ముడు చెల్లి కూడా భార్యకే పనులు చెప్పడం, ఇవన్నీ చూసిన భర్త ఏం చేశాడంటే, రజనీ కొత్తగా పెళ్లి జరిగి అత్తారింటికి వచ్చింది. భర్తతో కలిసి ఆ ఇంట్లో అడుగుపెట్టింది మొదలు తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. పెళ్లంటే తన భర్తతోనే జీవితం అనుకుంది, కానీ ఇంతమంది మనుషుల మధ్య తను బందీ అయి ఉంటుందని ఏమాత్రం అనుకోలేదు. భర్తతో కలిసి చనువుగా ఉండడానికి కూడా లేకుండా తన చుట్టూ అత్తగారు, మామగారు, ఇంకా పెళ్లి కాని మరిది, ఒక ఆడపడుచూ ఉన్నారు. అందరి మధ్య అణిగిమణిగి ఉండాల్సిందే. తెల్లారింది మొదలు తలుపులు తీసి గుమ్మంలో వేసిన పాల ప్యాకెట్లు తీయడం దగ్గర నుంచి రాత్రి తలుపులు మూయటం వరకు అన్ని పనులు తనే చూసుకోవాల్సిందే. అమ్మా రజనీ, ఒక కప్పు కాఫీ తీసుకురా అమ్మా అంటూ మొదట్లో ఎంతో ప్రేమతో పిలిచే అత్తగారు, ఏమ్మా రజనీ, నా మొహాన ఒక కప్పు కాఫీ నీళ్లన్నా పోస్తావా లేదా అంటూ దీర్ఘాలు తీయడం మొదలుపెట్టింది. అమ్మా రజనీ, నాకు రాగిజావ ఇవ్వలేదమ్మా అంటూ మామగారు. రజనీ, నా లంచ్ బాక్స్ రెడీ చేశావా? భర్తగారు హడావిడి. వదినా, నాకు టిఫిన్ పెట్టండి అంటూ మరిది. వదినా, నా జుట్టుకు హెన్నా పెట్టు అంటూ ఆడపడుచు. ఇలా ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఎవరికి ఏం కావాలన్నా రజనీకి పనులు పురమాయించి చేయించుకోవటం ఇంటిల్లిపాదికి అలవాటైపోయింది. అందరికీ అన్నీ అందించి మిగిలిన పనులన్నీ చక్కబెట్టేసరికి అలసిపోయేది రజని. 2 ఏళ్లు తిరిగాయి. తాను తల్లి కాబోతుందన్న వార్త అందరూ సంతోషించినా ఎవ్వరూ పనులు చెప్పడం మానలేదు. ఓపిక లేకపోయినా ఓర్పుతో చేస్తున్న భార్య మీద కొద్దిగా జాలేసింది మురళీకి. అయినా ఆ విషయాన్ని ఎప్పుడూ భార్య ముందు కనపరచలేదు. ఆ ఇంట్లో వాళ్లు తనకు ఎవరూ పరాయివారు కారు కాబట్టి, తల్లిదండ్రుల విషయంలో కాకపోయినా తమ్ముడు చెల్లెలు అయినా తమ పనులు తాము చేసుకుంటే బావుండు అనుకున్నాడు. 6వ నెల వచ్చినా మనిషిలో నిండుదనం రాలేదు. చెకప్ చేసిన డాక్టర్ కడుపులో బిడ్డ ఎదగడానికి సరైన ఆహారం తీసుకుంటూ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పటంతో మురళి బాగా ఆలోచించి భార్య ఇంకా ఇక్కడే ఉంటే డాక్టర్ సలహా పాటించడం కష్టమని భార్యను పుట్టింట్లో దింపేసొచ్చాడు. అక్కడికి తల్లి మొత్తుకుంటూనే ఉంది. అలా ఎలా దింపేసొస్తావు? 7వ నెల వచ్చాక మీ అత్తగారు వాళ్లు వచ్చి స్వీట్స్ ఇచ్చి తీసుకెళ్లాలి అంటూ. ఇప్పుడు అవన్నీ అంత ముఖ్యమా అమ్మా? తన ఆరోగ్యం కంటే పుట్టే బిడ్డ గురించి అయినా నేను ఈ నిర్ణయం తీసుకోవడం తప్పు పట్టకమ్మా అంటూ తల్లి చాదస్తాన్ని కొట్టిపడేశాడు మురళి. నెలలు నిండాయి. 12 బిడ్డను కన్నది రజని. పిల్లాడికి 3వ నెల రాగానే బిడ్డతో కోడల్ని తమ ఇంటికి తీసుకొచ్చేశారు అత్తగారు. మళ్లీ రజనీకి తప్పలేదు ఒక పక్క పిల్లాడిని చూసుకుంటూ ఇంటి పనులు చక్కబెట్టడం. మరి కాస్త బాధ్యత పెరిగింది. సమయానికి పిల్లాడికి పాలు పట్టడానికి, నిద్రపుచ్చడానికి వీలు చిక్కేది కాదు రజనీకి. తల్లిగా మారాక కన్నబిడ్డ విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నందుకు బాధగానే ఉంది. తనకున్న సహనం, ఓర్పు ఏమైపోయాయో అర్థం కాలేదు. తను పుట్టింట్లో ఎంతో అల్లారుముద్దుగా పెరిగి ఇంజనీరింగ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు అత్తింట్లో ఇలా బానిస బతుకు బ్రతకడం తలుచుకుంటే ఏడుపొస్తుంది రజనీకి. భార్య మనసును అర్థం చేసుకున్నాడు మురళి. నిజమే, ఇంతకాలం తల్లిదండ్రులను వదల్లేక తనకొచ్చిన ట్రాన్స్ఫర్ ని వద్దనుకున్నాడు మురళి. కనీసం తన తోడబుట్టిన చెల్లెలు, తమ్ముడు కూడా భార్యకు ఎలాంటి సహాయం చేయకుండా తమ లోకంలో తాముంటున్నారు. ఇంకా భార్యతోనే సేవలు చేయించుకుంటున్నారు. కొంచెం బాధగా అనిపించింది మురళీకి. పెళ్లైన కొత్తలోనే ఉద్యోగంలో జాయిన్ చేయకపోవడం నా తప్పే అనుకున్నాడు. ఇప్పుడు బిడ్డ పుట్టాక తండ్రిగా తన కుటుంబం మీద మరికాస్త శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నాడు. భార్యకు ఉన్న ఎన్నో టాలెంట్స్ వెలుగు చూడకుండా ఇంటికి బానిస అయిపోతూ అంతరించిపోకూడదు అనుకుంటున్నాడు. బాగా ఆలోచించుకొని ఎలాగైతే ప్రయత్నించి కాకినాడ నుండి విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అక్కడ ఒక స్కూల్కి దగ్గరలో ఇల్లు అద్దెకు దొరికేలా ప్రయత్నించాడు. ట్రాన్స్ఫర్ అయిన విషయం తల్లికి చెప్పాడు. మీకు దూరంగా వెళ్లిపోవాలనే ఉద్దేశం కాదు గాని ప్రస్తుతం మీరు తమ్ముడు చెల్లెలితో బాగానే ఉన్నారు. మీలోనూ ఇంకా ఓపిక సన్నగిల్లలేదు. వాళ్ల పెళ్లిళ్లయ్యాక మీరు మా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, వెళ్లొచ్చు. లేదంటే పూర్తిగా మా దగ్గరకు వచ్చి ఉండిపోవచ్చు. మాకు సంతోషమే. నన్ను నమ్మి వచ్చిన నా భార్య విషయంలో నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మా పెళ్లై రజనీ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా పనులన్నీ తనతోనే చేయిస్తున్నారు. పైగా బాబు పెంపకం కూడా చూసుకోవాలి. భార్య అంటే బానిస అనుకునే సగటు మగాడిలా నేనుండలేనమ్మా. భర్తగా భార్యను అర్థం చేసుకుంటేనే ఆమె జీవితానికి న్యాయం చేసినట్టు.
తను చదువుకుంది, ఒక పార్ట్ టైం జాబ్ కూడా చూశాను, 1 గంట స్కూల్కి వెళ్లి పిల్లలకు అబాకస్ నేర్పించి రావచ్చు అని చెబుతున్న భర్తను పిల్లాన్ని భుజాన వేసుకుని జోకొడుతూ అటుగా వచ్చిన రజని భార్య అంటే బానిస కాదని, తనతో ఉద్యోగం కూడా చేయిస్తానని తన తల్లిదండ్రులకు చెప్తున్న భర్తను ఎంతో గర్వంగా చూసింది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో